హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు బాగేస్ ఫ్యామ్ జామ్. ఈరోజు వీడియోలో నేను మీకు మొక్కజొన్న ఇంకా బెల్లంతోటి టేస్టీగా ఇంకా హెల్తీగా బూరెల్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను. ఇది స్వీట్ కార్న్ కాదండి, నార్మల్ కండెలు ఉంటాయి కదా అవే. ఒక 5-6 కండెల్ని మనం ఇలాగా మంచిగా ఒలిచి పెట్టుకోవాలి. ఇప్పుడు మనం ఒక మిక్సీ జార్ తీసుకొని ఒలిచి పెట్టుకున్న మొక్కజొన్న గింజల్ని ఇలాగా తీసుకోవాలండి. దీంట్లోకి మనం వాటర్ అనేది యాడ్ చేయకుండా దీన్ని ఇలాగే మనం బ్లెండ్ చేసుకోవాలి. చూసారు కదా, నేను చూపించిన కన్సిస్టెన్సీలో ఇలాగా కోర్స్గా వాటర్ యాడ్ చేయకుండా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు మనం దీంట్లోకి కొంచెం కొంచెంగా మీ టేస్ట్కి సరిపోయేంత బెల్లంని స్వీట్నెస్ యాడ్ అవడం కోసం యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు మనం దీంట్లో కూడా వాటర్ అనేది అస్సలు యాడ్ చేయకుండా ఇలాగే మనం నేను చూపిస్తున్న విధంగా ఇలాగా ఇంత గట్టిగా ఉండేలాగా ఈ కన్సిస్టెన్సీలో గ్రైండ్ చేసుకోండి. ఇప్పుడు మనం గ్రైండ్ చేసుకున్న దీన్ని ఒక బౌల్లోకి ఇలాగా తీసేసుకొని పక్కన పెట్టుకోవాలండి. ఇది అస్సలు మనకి జావలాగా అయిపోకూడదు. ఈ కన్సిస్టెన్సీలో ఉంటేనే మనకి బూరెలు అనేవి చక్కగా వస్తాయి. ఇప్పుడు మనం మిగిలిన గింజల్ని కూడా గ్రైండ్ చేసుకొని ఇలాగ మనం బూరెల కోసం పిండి మొత్తాన్ని ఇలాగా రెడీ చేసి పెట్టుకోవాలండి. ఒకవేళ పిండి జావగా అయితే కొంచెం బియ్య పిండిని వేసుకొని కన్సిస్టెన్సీని అడ్జస్ట్ చేసుకోండి. ఇప్పుడు మనం బూరెలు వేయడానికి కళాయిలో ఆయిల్ని తీసుకొని ఆయిల్ మనకి హీట్ అయిన తర్వాత ఇప్పుడు మనం ఒక ప్లాస్టిక్ కవర్ కానీ కాటన్ క్లాత్ కానీ తడి చేసుకొని మనం రుబ్బి పెట్టుకున్న పిండిని ఇలాగా ఒక బాల్ లాగా చేసుకొని చేతిని తడి చేసుకుంటూ దీన్ని మనం ఇలాగా బూరె వేయడానికి రౌండ్గా ఇలాగా ఒత్తి పెట్టుకోవాలండి. ఇప్పుడు మనం దీన్ని నిదానంగా తీసుకొని మరుగుతున్న ఆయిల్లోకి ఇలాగా నేను చూపిస్తున్న విధంగా నిదానంగా ఆయిల్లోకి వేయండి. అది మనకి కొంచెం సేపటికి ఇలాగా కాలుతూ పైకి పొంగి ఇలాగా ఆయిల్లో నుంచి ఇలాగా పైకి వస్తుంది. ఆయిల్ మనకి హై ఫ్లేమ్లో ఉండకూడదండి, మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బూరెల్ని ఫ్రై చేసుకోవాలి. చూసారు కదా, నేను చూపించిన విధంగా ఇలాగా ఒక్కొక్క బూరెల్ని చేసుకుంటూ నిదానంగా ఆయిల్లోకి ఇలాగా వదలండి. ఒక్కొక్కటి మనకి కాలుతూ ఇలాగా పొంగి చక్కగా ఇలాగా పైకి అనేవి తేలుతూ ఉంటాయి. అంటే మనకి బూరెలు అనేవి పర్ఫెక్ట్గా పొంగాయని అర్థం అండి. ఇప్పుడు మనం వీటిని చక్కగా ఒకదాని తర్వాత ఒకటి వేసుకొని ఇలాగా అట్ల కాడతో కదుపుతూ రెండు వైపులా మనం వీటిని టర్న్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలండి. గుర్తుపెట్టుకోండి, హై ఫ్లేమ్లో వీటిని ఫ్రై చేయొద్దు. హై ఫ్లేమ్లో ఫ్రై చేస్తే త్వరగా కలర్ మారిపోయి లోపల అస్సలు ఉడకకుండా పచ్చిగా ఉండిపోతాయి, టేస్ట్ అస్సలు బాగోదు. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇలాగ కదుపుతూ రెండు వైపులా టర్న్ చేసుకుంటూ బూరెలన్నిటినీ మనం ఈవెన్గా గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు చక్కగా ఫ్రై చేసుకోవాలండి. చూసారు కదా, మనకి ఇలాగా ఎర్రగా ఫ్రై అయితే సరిపోతుంది. ఇప్పుడు మనం ఒక స్ట్రైనర్ తోటి చక్కగా వీటిని మనం ఆయిల్లో నుంచి బయటికి తీసేయడమేనండి. మిగతా పిండితో కూడా మనం ఇలాగే బూరెల్ని చేసుకొని సేమ్ అన్నిటినీ ఇలాగా ఫ్రై చేసుకోవాలండి. ఇప్పుడు మనం ఈ ఫ్రై అయిన దాన్ని కళాయిలో నుంచి తీసి ఒక పేపర్ నాప్కిన్లోకి పక్కకు తీసేసుకోవటమేనండి. చూసారు కదా, చూడడానికి ఎంత చక్కగా చాలా బాగున్నాయో, టేస్ట్ కూడా అంతే బాగుంటాయి. ఇప్పుడు మనం వీటిని ఒక సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని వేడివేడిగా, ఇంకా ఇవి చల్లారాక ఇంకా టేస్ట్ చాలా బాగుంటాయి, వీటిని సర్వ్ చేసుకోవటమేనండి. ఈ బూరెలు మనకి బయట క్రిస్పీగా ఇంకా లోపల సాఫ్ట్గా చాలా టేస్టీగా చాలా ఎమ్మీగా చాలా బాగుంటాయండి. చిన్నపిల్లలు పెద్దవాళ్ళకి అందరికీ నచ్చుతాయి. మీరు కూడా ఒకసారి నేను చెప్పిన విధంగా బూరెల్ని ట్రై చేసి తిని ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అంతేకాదండి, వీడియో ఇంకా రెసిపీ నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్, షేర్ అండ్ కామెంట్. లవ్ యూ ఆల్.